2024 జూలై 11 దినఫలాలు. మేషరాశి. గురు, కుజ, శని గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో బాగా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. వృషభ రాశి. గురు, రాహు, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఆదాయానికి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన వ్యవహారాలను, పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో ప్రభావం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి. బుధ, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలమవుతాయి. వృత్తి, వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆర్థిక విషయాన్ని సజావుగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కర్కాటక రాశి. గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాల అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి. కుజ, రావుల అనుకూలత ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కన్య రాశి. 6వ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలను పట్టుదలగా పూర్తి చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. తులారాశి. శుక్ర, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆస్తి వ్యవహారాల్లో సమయం అనుకూలంగా ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. గురు, శుక్ర గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనుస్సు రాశి. శని, కుజ, బుధ గ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా పురోగతి చెందుతారు. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మకర రాశి. శని, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఎలాంటి ప్రయత్నమైనా సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా సకాలంలో పూర్తవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుంభరాశి.
కుజ గురు గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా పనుల ఒత్తిడి నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి రంగంలోని వారికి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని మంచి మార్పులకు అవకాశం ఉంది. ఆదాయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీనరాశి బుధ కుజ శుక్రగ్రహాల అనుకూల సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.